వచ్చేసిందమ్మా వయ్యారి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తులసి బ్లాసమ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో టుడే ఈజ్ లాస్ట్ డే అట్ విజయవాడ. ఈరోజు అయితే చాలా థింగ్స్ జరిగాయి. ఫస్ట్ అయితే మేము భవానీ ఐలాండ్కి బయలుదేరాం బోటింగ్కి అనేసి గూగుల్లో రివ్యూ చూసి. బట్ ఇక్కడైతే ప్రకాశం బ్యారేజ్ గేట్స్ ఓపెన్ చేయడం వల్ల ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల అయితే క్లోజ్ చేశారు. బట్ లిటరలీ చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. విజయవాడకి వెళ్ళక ముందే చాలా సెర్చ్ చేశాను నేను ఇన్స్టాగ్రామ్లో. సో అవన్నీ బాగున్నాయి, ఒకసారైనా ట్రై చేయాలనేసి వెళ్ళాము. బట్ అట్లా ఫ్లోటింగ్ ఉండడం వల్ల అయితే క్లోజ్ చేశారు. బట్ ఏం మాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా మేమైతే పీవీపీ మాల్లో మూవీ బుక్ చేసాం. సో ఏ మాత్రం డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా అయితే ఈ మూవీకి స్టార్ట్ అయిపోయాము. మూవీ వచ్చి హిందీ మూవీ పరమ సుందరి. సో నాకైతే లిటరలీ మాల్స్లో అయితే సినిమా చూడకూడదు అనిపించేసింది. ఒక్క వాటర్ బాటిల్ 100 రూపీస్. గైస్, కెన్ యూ బిలీవ్? బై గాడ్. అందులోనూ ఐ థింక్ థియేటర్స్లో అయితే బెటర్ మూవీస్ చూడడం మాల్స్లో కన్నా. సో ఐ ప్రిఫర్ థియేటర్స్, మన బడ్జెట్లో ఉంటుంది. అండ్ సో అలా అయితే సినిమా హాల్లో డెఫినెట్లీ దియాతో అయితే వెరీ బిగ్ టాస్క్ ఫర్ మీ. ప్రశాంతంగా మూవీ చూసుకోవాలన్నా, స్నాక్ ఎంజాయ్ చేయాలన్నా నాకైతే ఎవ్వనే పనే కాదు. సో అలా దియాతో మూవీ అయిపోయాక బయటకు అయితే వచ్చేసాము. బయటకు వచ్చి అలా చిన్న షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము. వచ్చాము కదా విజయవాడకి, గుర్తుగా ఏదో తీసుకెళ్ళాలి అనేసి. సో అట్లా షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. సో అలా అయితే మూవీ కూడా బాగాలేదు అండ్ షాపింగ్ అయితే జరిగింది. బట్ కొంచెం డిసప్పాయింట్గా ఉండే, నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు సినిమా. బట్ గైస్, ఇక్కడ నేను ఎంత డిసప్పాయింట్ అయ్యానో దాన్ని మధ్య అట్లా నా మూడ్ అయితే చేంజ్ చేసేసింది. యాక్చువల్గా 3rd ఫ్లోర్ 2nd ఫ్లోర్లో అవి క్లాతింగ్ చిన్న చిన్న షాపింగ్స్ అయిపోయాక అయితే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాము. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే లిటరలీ దియా మేడ్ మై డే. సో కింద టాయ్ కార్స్ ఉన్నాయి. నేను యాక్చువల్గా కొంచెం పెద్దగా ఉండే పిల్లలు అయితే వెళ్తూ ఉన్నారు. బట్ మా ఈ బుజ్జికొండ లిటరలీ దీంట్లో ఈ టాయ్ కార్లో కూర్చొని మాల్ మొత్తం 2 రౌండ్స్ వేసింది. కెన్ యూ గైస్ రియలీ బిలీవ్ ఇట్? గాడ్, నేనైతే సమ్మర్ షాకింగ్లో లిటరలీ నాకు ఆ డే ఫుల్ దిల్ ఖుషి అయిపోయింది. భవానీ ఐలాండ్ మిస్ అయిపోయింది. ఆల్సో మూవీ బాగాలేదు, అట్లా డిసప్పాయింట్మెంట్గా ఉన్నింది. బట్ డే ఎండ్లో అయితే మా డియా మొత్తం చేంజ్ చేసేసింది. దియాని ఇట్లా చూస్తూ ఉంటే, దియాతో పాటు నడుస్తూ ఉంటే అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నింది నాకు. సో దియా కూడా మాల్ మొత్తం మమ్మల్ని కాసేపే చూసింది. మళ్ళీ అంతా షాపింగ్ మాల్ ఏమున్నాయి అట్టా ఇట్టా చూస్తూ ఉన్నింది. మమ్మల్ని పట్టించుకోలేదు. అక్కడేముంది ఇక్కడేముంది. సో అలా అయితే అయిపోయాక రూమ్కి వచ్చాము. మొత్తం ప్యాకింగ్ చేసుకునేసి రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరాము. యాక్చువల్గా మా ట్రైన్ 4 hours డిలే ఉంది. మేబీ నేను ట్రైన్ ట్రావెల్ చేసి చాలా మిస్ అయినా అని అనుకున్నందుకేమో దేవుడు రైల్వే స్టేషన్లోనే కూర్చో అన్నట్టుగా ట్రైన్ చాలా 4 hours డిలే అయిపోయింది. గాడ్, చాలా హెక్టిక్ అయిపోయాం మేమైతే. బట్ దియా అయితే బాగా చిల్ అవుతా ఉన్నింది. లోపల ఒకళ్ళొకళ్ళు పాపకి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉన్నారు. అండ్ లోపల ఈ క్యాంటీన్ చూసి ఎన్ని చాక్లెట్స్ తిన్నా తెలీదు, ఏదో చెత్త అయితే తినేసినాను. ఇక్కడుండే ఆమె వీళ్ళు వర్క్ వల్ల ఫ్రస్ట్రేట్గా ఉంటారేమో. సో ఈమైతే నేను ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు వచ్చి వేరే షిఫ్ట్ చేంజ్ అయ్యారు. సో ఆమె నన్ను చూస్తూ ఉన్నింది, పాపతో కూడా ఆడుకునింది. నేను ఏదేదో పిచ్చిగా తీసుకుంటున్నా అని ఆమె ఫీల్ అవుతా ఉన్నిందేమో. నేను వండుకొని స్మైల్ చేయరా మీరు అని ఉన్నారంటే అని మళ్ళీ నవ్వింది, ఏమో అర్థం కాలేదని. సో క్యూట్, అసలు చాలా బాగుంది ఆమె స్మైల్. సో ఫైనల్గా అయితే మా ట్రైన్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. 4 hours డిలే తర్వాత అయితే అనౌన్స్మెంట్ వచ్చింది. సో మేము టక అనేసి ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోయాము. వచ్చేసిందమ్మా వయ్యారి. కమ్ ఆన్, వెయిటింగ్ ఫర్ యూ. సో ఆఫ్టర్ 4 hours డిలే అయితే లిటరలీ ఈ ట్రైన్ని చూశాక గుండె చల్లబడింది. అసలు ట్రైన్ వస్తుందా లేదా అన్న టెన్షన్లో ఉన్నాం. సో ఫైనల్గా అయితే టక ట్రైన్ ఎక్కేసాము. అప్పటికే చాలా లేట్ నైట్ అయిపోయింది, అందరు పడుకున్నారు. మేము కూడా దుప్పటి కప్పుకొని పడుకునేసినాం. సో ఫైనల్గా అయితే తిరుపతికి వచ్చేసాము. తిరుపతికి రావడానికి కూడా 4 hours డిలే ట్రైన్. చాలా హెక్టిక్ అండ్ చాలా టైర్డ్ అయితే అయిపోయాము. బట్
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, ఎంతవరకు చూస్తూ వచ్చినందుకు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.